ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 39వ భాగం బభ్రువాహన మహారాజు కథ. ఔర్ధ్వ దైహిక క్రియా వృషోత్సర్గాల ద్వారా ప్రేతోద్ధరణ తెలుసుకుందాం. భగవాన్ ఈ క్రియలను తన వారితో తెగదెంపులు చేసుకుని వచ్చేసిన వానికి ఎవరూ లేని వారికి రాజే చెయ్యాలని ఆదేశించారు కదా. అలా చేసిన రాజెవరైనా కలరా అని గరుడు అడగగా స్వామి ఇలా ప్రవచించాడు. సుపర్ణ, లేకేం, కృతయుగంలో వంగదేశంలో బభ్రువాహనుడని ఒక రాజు ఉండేవాడు. అతడు సాగరమే నలువైపులా హద్దుగా గల తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారం రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయన తన జీవనకాలంలో భూమినంతటినీ భోగించి రక్షించాడు. ఓటమి పాలు తాను కాలేదు, ఆపదల పాలు రాజ్యాన్ని చేయలేదు. అతని ప్రజలేనాడు చోర భయాన్ని కానీ దుష్టజనుల ద్వారా కలుగు ఉపద్రవాన్ని కానీ రుచి చూడలేదు. అతని రాజ్యంలో పాపులు లేరు, రోగాలు లేవు, రోగ భయాలు లేవు. ఆ ప్రజలందరికీ తమ ధర్మంపై భక్తి శ్రద్ధలే కాక అనురక్తి కూడా ఉండేది. ఆదర్శ రాజ్యంలో ప్రతి పౌరుడు తన వృత్తిని ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, ఆరాధిస్తాడు. ఈ మూడు లక్షణాలు పౌరులలో లేనప్పుడు వారికి తగిన రాజే తయారవుతాడు, వారికి తగ్గ రాజ్యమే వస్తుంది. తేజస్సులో సూర్యుని, స్థిర మనస్కత, స్థిత ప్రజ్ఞత్వాలలో పర్వతాన్ని, సహిష్ఠతలో పృథ్వీని తలపించే ఆ బభ్రువాహన మహారాజు 100 మంది అశ్వారూఢులైన మిత్రులతో సైనికులతో కలిసి తన పంచకళ్యాణిపై వేటకు బయలుదేరాడు. వారంతా ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు. యోధుల సింహనాదాలతో, శంఖధ్వనులతో, దుందుబుల చప్పుళ్లతో అడివంతా మార్మోగసాగింది. సైనికులకు అవి నలువైపులా నుండి తమ రాజు కీర్తిని గానం చేస్తున్నట్లు వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకి పోసాగారు. అది చాలా పెద్ద అడవి. జనమంటే లేరు, కానీ అన్ని రకాల చెట్లు, చేమలు, లతలు, దుబ్బులు, అలాగే అన్ని రకాల హింస్రక సాధు జంతు సమూహాలు అందులో ఉన్నాయి. అన్ని రకాల జంతువులను వేటాడుతూ వేటుకొక జంతువును కూల్చివేస్తూ ఆ నరశార్థులడొక లేడిపై బాణం వేశాడు. ఆ లేడి దెబ్బతిని కూడా దైవవశాన శరవేగంతో పరుగిడసాగింది. రాజు అన్నీ మరచి వేట తమకంలో పడి దానిని వెంటాడుతూ వాయువేగంతో పయనించాడు. పరివారానికి దూరమైపోయాడు. అలా ఒంటరిగా అత్యధిక దూరం పోయి ఆ అడవిని దాటి మరొక ఘోర అటవిలో ప్రవేశించాడు. లేడి చిక్కక కానీ ఆయనకి పరివారము ఆకలి దప్పులు గుర్తు రాలేదు. పరివారం బాధ పెద్దగా ఆ అసహాయ సూర్యుడికి లేదు, కానీ అలివి మీరిన ఆకలి తట్టుకోలేనంత దప్పిక ఆయనను మిక్కుటంగా బాధించసాగాయి. వేటాడడం నీటి కోసం మొదలైంది. భగవంతుని దయ వల్ల ఆయనకు అచిరకాలంలోనే అంశల సారస పక్షుల సవ్వడి వినిపించింది. చురుకైన వాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగొని ముందు హాయిగా స్నానం చేసి తరువాత నీల కమలాల ఎర్ర కలువల పుప్పొడులతో సుగంధితమై సురుచికరమైన శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో పాటు ఆకలి కూడా మాయమైపోయింది. ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని తన పరివారం కోసం ఎదురు చూడసాగాడు. గుర్రం కూడా దాహం తీర్చుకొని ఆయన వెనుకనే నిలబడి పచ్చిక మేయసాగింది. రాజుగారు అస్తరణాన్ని పరుచుకొని డాలుని తల క్రింద నిడుకొని విశ్రమించారు. రాజుగారి కనులింకా పూర్తిగా మూత పడకముందే 100 ప్రేతాలతో కలిసి అడవిని కలయదిరుగుతున్న ప్రేతవాహనుడను పేరుగల ప్రేత మొక్కడు అక్కడికి వచ్చాడు. వారంతా
నడుస్తున్న ఎముకల ప్రోగుల్లాగా ఉన్నారు. ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్లు చర్మమే ఉంది, మాంసం లేదు. వారు వచ్చిన అలికిడికి రాజు కనులు తెరిచి చూసి ఇంతవరకెన్నడూ తాను చూసి ఎరుగని భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక చివ్వున లేచి ధనుర్బాణములందుకొని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ప్రేతవాహనునికి గురిపెట్టి నిలబడ్డాడు. అయినా ఆయనకి వారిని చంపే ఉద్దేశమే లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడిగాడు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీకు ఈ వికృత శరీరాలు ఎలా ప్రాప్తించాయి అన్నాడు. ప్రభో, మీ దర్శన సాంగత్య మాత్రము చేత నాలో ప్రేతభావం నశించింది. ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతుంది. ధన్యుడనైతిని మహాబాహో, నాకంటే ధన్యులిక లేరు అంటున్న ప్రేత నాయకునిని విని శాంతించి విల్లమ్ములను దించి ఇలా అన్నాడు బభ్రువాహనుడు, ప్రేతమా, నాకేమీ అర్థం కావడం లేదు. ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇక్కడేదో దివ్య సరోవరంలాగా కనిపించి ఇక్కడ విశ్రమిస్తే ఉరుములు, పిడుగులు, ధ్వనులు వినిపిస్తున్నాయి, మెరుపులు కనిపిస్తున్నాయి, నానా ప్రకారాల హింస్రక సౌమ్య జంతువుల కూతలు వినిపిస్తున్నాయి, కానీ ఒక్కటి కనబడడం లేదు. ఇదంతా మీ ప్రభావం కావచ్చు. ఇంతకీ మీకు ఈ అవస్థ ఎలా దాపురించింది అన్నాడు. మహారాజా, ప్రేతాలన్నీ ఒక్కప్పటి నరులే. మేము చేసుకున్న పాపం వల్లే మాకి దురవస్థ ప్రాప్తించింది. ఏ ప్రాణులకైతే నరులనే అనుకోవాలి. అగ్ని సంస్కారం, శార్థం, తర్పణం, షడ్డిండాలు, దశగాత్రాలు, సపిండీకరణము జరగవో అవి వారు ప్రేతాలై తిరగవలసిందే. అంతేగాక వీరే కాక ఘాతకులకు, తాగుబోతులు, బంగారం దొంగలు, అపమృత్యువాత పడినవారు, ఈర్ష్యాలులు, పాపాలకు తెలిసి ప్రాయశ్చిత్తం చేసుకోని వారు, గురుపత్ని గమనులు, ఇలాంటి పరమ పాపాత్ములంతా ప్రేత రూపాలను ధరించి ఇక్కడ నివసిస్తున్నారు. మాకు తిండి, నీరు బహు దుర్లభం. అత్యధిక పీడితులి విశ్వంలో ఎవరయ్యా అంటే మేమే. అందుకే ఓ మహారాజా, నేనెలాగూ బతికిపోయాను. కానీ మీరు వీరందరికీ ఔర్ధ్వ దైహిక సంస్కారాలు గావించండి. ఎవరూ లేనివారు పోయినప్పుడు వారి అపరక్రియలను రాజే నిర్వహించడం శాస్త్ర సమ్మతం. దీనివల్ల గొప్ప పుణ్యం వస్తుంది. మీకు పరలోకంలో సుఖస్థానం ఏర్పడుతుంది. ఈ ప్రేతాలకు ప్రస్తుత దుఃఖ వినాశనమవుతుంది. రాజుకి ఈ పుణ్యం వల్ల ఈ లోకంలోని కష్టాలు కూడా తొలగిపోతాయి. మహారాజా, ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటాం, కానీ ఎవరికి ఎవరు, చివరికి ఎవరు? పుత్రులు, భార్య, ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావింపబడతారు. కాబట్టి వారి స్వార్థం నెరవేరినంత కాలమే మనం గౌరవింపబడతాం. ఎవరి కర్మను వారే అనుభవించాలి. మనిషి పోయాక ధనం ఇంటి దగ్గరే వీడ్కోలు ఇచ్చేస్తుంది. బంధువులు శ్మశానం వద్ద వీడ్కోలు పలుకుతారు. శరీరం కాష్టంలో వీడ్కోలు సలుపుతుంది. వీడిపోకుండా పరలోకంలోకి వచ్చేవి పాపపుణ్యాలే. మహారాజు జ్ఞాన సముపార్జనార్థమై ప్రేతనాయకుని ఆత్మ కథనడుగగా అతడిలా చెప్పసాగాడు. నృపశ్రేష్ఠ, ప్రేతాన్ని కాకముందు నేనొక సంపన్న వైశ్యుడిని. నా పేరు దేవగుప్తుడు. మాది సర్వ సంపదలకు, సుఖాలకు, ధర్మాలకు కూడా నెలవైన విదిశా నగరం. నేను ధర్మకార్యాలన్నిటినీ మిక్కిలి శ్రద్ధగా సంపన్నం చేస్తూ ఉండేవాడిని. నాచే ఒసంగబడిన హవ్యాలతో దేవతలు, కవ్యాలతో పితరులు సంతుష్టి నొందారు. నానా ప్రకారం దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరిచాను. నా ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణలో సునిశ్చితంగా ఉండేవి. దీనహీన అనాథ బృందాలకు, సత్పాత్రులకు అనేక ప్రకారాల సహాయాన్ని అందించాను. కానీ దైవయోగమున అవన్నీ ఇప్పటిదాకా నిష్ఫలములైనాయి. నాకు సంతానం కానీ, బంధుబాంధవులు కానీ, మంచి మిత్రులు కానీ లేకపోయారు. కాబట్టి నాకు ఔర్ధ్వ
దైహిక కర్మలు జరగలేదు. అందువల్లనే ఇలా ప్రేతరూపిణై ఉండిపోయాను. మహారాజా, ఏకాదశాహాలు, త్రిపాక్షికాలు, షాన్మాసికాలు, మాసిక శార్ధాలు, వార్షికము, ఇలా మొత్తం శార్ధాల సంఖ్య 16. ఏ మృతునికి అయితే ఇవి చేయబడవో అతడు కానీ ఆమె కానీ మిగిలిన కార్యక్రమాలు శార్ధాలు ఎన్ని చేసినా ప్రేత రూపంలోనే ఉండిపోవలసి వస్తుంది. కాబట్టి ఓ మహాత్మా, ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికి బంధువు అవుతాడని శాస్త్రాలు చెబుతుండడం చేత మీరు శార్ధాల ద్వారా మమ్ముద్ధరించగలరు. ఇంతవరకు చెప్పి ప్రేతవాహనుడొక గొప్ప మణిని తీసి రాజుకి ఇవ్వబోతూ, ఓ రాజా, ఇది బహుమూల్యము గల మణిరత్నం. మీరు నాపై దయతో దీనిని గ్రహించి అంటుండగానే రాజు అతని ఆపి, మహాశయ, నేను క్షత్రియుడను, మహారాజును. నా చెయ్యి క్రింద అవరాదు, దానమును గ్రహించను. అయినా నీ పని చేసి పెడతాను. నీకేం కావాలో చెప్పు అన్నాడు. అప్పుడు ప్రేతవాహనుడు, మహారాజా, నాకు శార్ధకర్మలు జరగలేదు, నా పేర వృషోత్సర్గం కూడా జరగలేదు అన్నాడు. అవన్నీ నేను చేస్తాను, కానీ నాకిది చెప్పు. మా వాళ్లలో ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారనే విషయం నాకెలా తెలుస్తుంది? ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చెయ్యాలి అన్నాడు రాజు. క్షత్రియ కుల వంశ ప్రేతాలుగా అష్టకష్టాలు అనుభవిస్తున్న వారి ఆస్తులను కానీ, కనీసం వంశనామాంకిత ప్రతిష్టను కానీ అనుభవిస్తున్న వారికి సరైన కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. బుద్ధిమంతులైన పురుషులను కూడా లైంగిక పీడలు బాధిస్తుంటాయి. శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించిన సంతానం కలగదు. స్త్రీలలో నెల పొడవునా ఋతుక్రమ బాధలు కనిపిస్తూ ఉంటాయి. నడివయసులోనే బంధువులు, యవ్వనంలోనే పరిజనులు మృత్యువాత పడుతుంటారు. అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది. అకారణంగా ప్రతిష్ట మసకబారుతుంది. ఉన్నట్టుండి ఇల్లు తగలబడిపోతుంది. గృహంలో నిత్య కలహాలు, అపవాదాలు, రాజయక్ష్మం వంటి రోగాలు నిండుగా కొలువు తీరుతాయి. వ్యాపారం సలక్షణంగానే జరుగుతూ ఉన్నా లాభాలు కనపడవు. వర్షాలు సకాలంలోనే పడినా పంటలు పండవు. ఉన్నట్టుండి సహధర్మచారిని తిరగబడుతుంది. ఇలాంటి బాధలను బట్టి ప్రేతాత్మ ఉనికిని పోల్చుకోవచ్చును. వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేర దానాలను చేయించి వృషోత్సర్గం చేయిస్తే అచిరకాలంలోనే పరిస్థితిలో మార్పు కనపడుతుంది అన్నారు. సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాడు రాజు. రాజేంద్ర, మీకెలాగూ అధికారం ఉంది కాబట్టి మీరే మాకందరికీ శార్ధాలను, ఔర్ధ్వ దైహిక క్రియలను చేయవచ్చు. లేదా కొంతమందికి ఈ అధికారాన్ని ధారాదత్తం చేయించవచ్చు. చివర్లో వృషోత్సర్గం చేయగానే మా ప్రేత రూపాలు నశించి మాకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. నా సంస్కారాన్ని కార్తీక పూర్ణిమ లేదా ఆశ్వయుజం మధ్యమం రేవతి నక్షత్రయుక్త తిథులలో చెయ్యండి. శ్రేష్ఠులైన బ్రాహ్మణులను ఆహ్వానించి విద్యుక్తంగా అగ్నిస్థాపనం చేయించి వేదమంత్రాలతో యథావిధిగా హోమం చేయాలి. వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి భోజనాలను పెట్టాలి. మహారాజా, దీనికయ్యే ఖర్చుని నీ ప్రజలపై కానీ నీపై కానీ రుద్దడం ధర్మసమ్మతం కాదు. పైగా నాకు ఈ రత్నంతో ఇక ఏ అవసరమూ ఉండదు అంటూ రాజుగారి పాదాలకు తలను ఆనించి నమస్కరించి ఆ మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దనే ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు ప్రేతవాహనుడు. వైనతేయ, రాజు ఆ ధనం ద్వారానే ఆ ప్రేతాలన్నిటికీ అపర కార్యాలను నిర్వర్తించాడు. ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ సువర్ణ దేహ సుశోభితులై రాజుకి దర్శనమిచ్చి ప్రణామం చేసి దేవదూతలతో కలిసి నిష్క్రమించాయి. గరుడ, ఇది వృషోత్సర్గ మహత్యం. ఇక శార్ధాన్నమును పితరులకు చేర్చుట, సీతాదేవి ప్రసక్తి, మృత్యువనంతరం మరో దేహం, సత్కర్మ మహిమ,
పిండదానంతో శరీర నిర్మాణం తెలుసుకుందాం. హే ప్రభు, సపిండీకరణ వార్షిక శ్రాద్ధాల తర్వాత మృత వ్యక్తికి తన స్వకర్మానుసారం దేవత్వమో మనుష్యత్వమో ఇతరేతరత్వమో ప్రాప్తిస్తుంది కదా. ఆహారపు అలవాట్లు అందరివి ఒకలాగుండవు కదా. మరి బ్రాహ్మణ భోజనాల వల్ల కానీ శార్ద హోమాల వల్ల కానీ అందరూ తృప్తి పడడం ఎలా సాధ్యం? ప్రేతరూపంలోనున్న వారిని ఉద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టే భోజనం వారిని ఎలా కడుపు నింపి ఆనందింపచేయగలదు? శార్దాలను అమావాస్య నాడే పెట్టాలంటారు, నిజమేనా? దయచేసి నాకు ఈ విషయక అజ్ఞానాన్ని దూరం చెయ్యండి అని విష్ణుదేవుని ప్రార్థించాడు వినతాసుతుడు. గరుత్మంతా, మనిషి తన కర్మానుసారం దేవతల్లో కలిసిపోతే శార్ధాన్నం అంటే ఇక్కడ మనం పెట్టే అన్నం అమృతంగా మారి వాని చేతికి అందుతుంది. అదే అన్నం గంధర్వయోనిలో పడ్డవానికి భోగ రూపంలోనూ, పశుయోనిలో పడిన వానికి గడ్డి రూపంలోనూ అందుతుంది. అలాగే నాగయోని వారికి వాయు రూపంలోనూ, పక్షికి ఫలంగాను, రాక్షసునికి మాంసంగాను, ప్రేతానికి రక్తంగాను, మనుష్యునికి అన్నపానాదులుగాను అందుతుంది అని చెప్పారు విష్ణువు. ఇలా పరంధామ, ఈ లోకంలో అంటే మృత్యులోకమైన భూలోకమనే ఉద్దేశం మనుషుల ద్వారా ఇయ్యబడిన కవ్య పదార్థాలపై లోకాలకెలా వెళ్తాయి? వాటిని పొందేదెవరు? ఈ శార్దాలు మృత్యుల కడుపు నింపడమంటే ఆరిపోయిన దీపంలో తైలం పోస్తే వెలుగులు విరజిమ్ముతాయన్నట్లుంది. చనిపోయిన వాడు పోవలసిన చోటికి వాని కర్మఫలాన్ని బట్టి పోతాడు కదా. వాని పుత్రుని ద్వారా ఈయబడ్డ పుణ్యకార్య ఫలాన్నెలా అందుకుంటాడు? అడిగాడు గరుడు. చెరగని చిరునవ్వు ద్వారా వాత్సల్యాన్ని కురిపిస్తూ ఇలా అన్నాడు భగవానుడు. వత్స, ప్రత్యక్షంగా కనిపించేది ప్రమాణమే కానీ దానికన్నా గొప్ప ప్రమాణం బలమైనది శృతి వాక్యం. దాని నుండి వచ్చిన జ్ఞానం అమృతాదులతో సమానం. శార్దకర్మలోనూ చరింపబడిన గోత్రనామాలే ఆయా పితరాదులకు హవ్య కవ్యాలను అందించే ప్రాపకాలు. ఓ సుపర్ణ, ఈ మంత్రాల చేతనాలను అనుకోకు. వాటికున్న చైతన్యం మరీ వేటికి ఉండదు. సంశయము వలదు. అగ్నిశ్వత్తాది పితృగణాలు ఆ పితరుల రాజ పదవులలో నియమింపబడతారు. వారి వద్దకు ఈ పితృపాత్రలలో విధివత్తుగా ప్రతిపాదింపబడిన అన్నాది అభిష్ట పదార్థాలు చేరతాయి. ఆ జీవులెక్కడుంటే అక్కడికి ఈ అగ్నిశ్వత్తాది పితృదేవతలే అన్నాదులను తీసుకొని వెళ్తారు. గోత్రనామాలు మంత్రాలే ఇక్కడి శక్తి ప్రదాయకాలు. ఇదంతా ఊహకందనంత వేగంగా జరిగిపోతూ ఉంటుంది. ఎక్కడ మృతులకు నామగోత్ర మంత్ర సహితంగా శార్ధం పెట్టబడుతున్నా ఆ మృతి చెందాడనుకుంటున్న జీవి మరెక్కడా ఏ యోనిలో ఉన్నా ఈ మంత్రం చదవగానే ఆ జీవికి కడుపు నిండి తృప్తి కలుగుతుంది. సంస్కారం చేస్తున్న వ్యక్తి కుశాచ్ఛాదితమైన పృథ్వీపై జంధ్యమును కుడిభుజంపై పెట్టుకొని 3 పిండములను పెట్టి మంత్రం ద్వారా తన పితరులను తృప్తులను చేయగలడు. ఇక్కడ ఇతడు అన్నమునే పెట్టవచ్చు కానీ మంత్రబలం వల్ల అక్కడ ఏ యోనిలోనున్న పితరునికి ఆ యోని జాతి తినే పదార్థమే లభిస్తుంది. ఆవులన్నీ ఒకచోటే ఉన్నా దూడ తన తల్లిని పోల్చుకొని దాని దగ్గరే పరిగెత్తినట్లు జీవి ఏ యోనిలో ఉన్న ఆ పితరుల నిమిత్తమై బ్రాహ్మణులచే చేయబడిన శార్ధాన్నం గురి తప్పకుండా ఆ పితరులని చేరుతుంది. పితృగణాలు విశ్వేదేవులతో కలిసి శార్ధాన్నమును గ్రహిస్తాయి. వసు, రుద్ర, దేవత, పితర విశ్వేదేవులిని కర్మకి ప్రసన్నులైతే పితృదేవతలు ప్రసన్నులవుతారు. మంచి కుటుంబాల నుండి వచ్చిన పితరులు శార్ద సమయం వస్తుంది అని తెలుసుకోగానే ప్రసన్నులవుతారు. తమలో తాము చర్చించుకొని వాయు మనోవేగాలతో శార్దకర్మ జరిగే చోటికి చేరుకొని ఆకాశంలోనే కూర్చుని
బ్రాహ్మణుడితో పాటే భోజనం చేయగలరు. ఇది అంతరిక్షంగాములైన పితరులకే సాధ్యం. వారు వాయురూపంలో వచ్చి భోజనం చేసి పరమగతిని పొందుతారు. కొందరు బ్రాహ్మణుల శరీరాలలో ప్రవేశించి భుజించి తమ లోకాలకు వెళ్తారు. కారణవశాన శార్ధకర్మలో ఒక బ్రాహ్మణునే కూర్చోండబెట్టితే ఆయన ఉదరభాగంలో శార్ధకర్త తండ్రి, దక్షిణం వైపు తాత, వెనుక భాగంలో పిండభక్షక పితరులు ఉంటారు. శార్ధకాలంలో యమధర్మరాజు తన వద్దనున్న ప్రేతాలను, పితరులను వదిలేస్తాడు. నరకంలోకంలో శిక్షలను అనుభవిస్తున్న వారు ఆకలి దప్పులతో అలమటిస్తూ తమ పుత్ర పౌత్రులు తేనె కలిపిన పాయసాన్ని శార్ధంలో పెడితే ఆకలి దప్పుల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. శార్ధకర్తకు తన వారెక్కడున్నారో తెలియదు కాబట్టి అందరికీ మధు మిశ్రిత పాయసాన్ని పెట్టడం మేలు. స్వామి, ఆ లోకం నుండి భూలోకానికి వచ్చి శార్ధంలో భోజనం చేస్తున్న పితరులను చూసిన వారెవరైనా ఉన్నారా? ఉన్నారు పక్షిరాజా. సీతాదేవి చూసింది. ఈమె ఒక ఉదాహరణ మాత్రమే. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో ఒకప్పుడు పుష్కర తీర్థానికి వెళ్ళాడు. అక్కడ తన పితరులకు శార్ధకర్మను చేయ సంకల్పించగా సీతమ్మ పక్వానికి వచ్చిన పండ్లను సిద్ధం చేసింది. రామయ్య ఆజ్ఞ మేరకు ఆయనతో పాటు ఆమె కూడా దీక్షను స్వీకరించి తన ధర్మాన్ని పాలించింది. సూర్యుడు నింగి నడినెత్తిన చేరాడు. కుతుప ముహూర్తం రోజులో 8వది వచ్చింది. శ్రీరాముడు ఆహ్వానించిన ఋషులందరూ విచ్చేశారు. శ్రీరాముడు తల ఊపగానే ఆమె తద్దినం బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది. కానీ బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి సంభ్రమంగా దూరంగా పోయి చెట్టు చాటున తీగల మధ్య నిలబడిపోయింది. సీతాదేవి ఏకాంతంలోకి పోయిందేమిటి? బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గుపడిందేమో. సరిలే అనుకుంటూ రాముడే బ్రాహ్మణుల చేత భోజనాలను చేయించి వారు సెలవు గైకొని వెడలిపోయిన తరువాత సీతను అన్వేషించి కనుగొని చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చాటు ప్రశ్ననర్థం చేసుకున్న సీత ఇలా సమాధానం చెప్పింది. ఆర్యపుత్ర, నేనిక్కడొక గొప్ప ఆశ్చర్యం కలిగించిన విషయాన్ని చూశాను. ఈ శార్ధంలో పాల్గొన్న బ్రాహ్మణుల అగ్రభాగాన నేను దశరథ మహారాజు గారిని చూశాను. ఆయన నిండు కొలువులో ఉన్నట్లే సర్వాలంకార భూషితులై దరహాస బాసుర వదనార విందులై నాకు దర్శనమిచ్చారు. వారితో పాటు మీ పితామహ ప్రప్రితామహులు కూడా దర్శనమిచ్చారు. ఈ నారచీరలతో మహారాజు గారి సమక్షంలో నిలబడడానికి సిగ్గుపడి నేను చెట్టుచాటుకి వెళ్ళిపోయాను. ఆ మహారాజు గారికి ఆయన దాసానుదాసులు కూడా వేలెత్తి ముట్టని అతి సామాన్య ఆహారాన్ని వడ్డించలేక తప్పుకున్నాను. తృణపాత్రలో అన్నాన్ని వేసి పట్టుకొని అంతటి దేవేంద్ర సన్నిభుడైన రఘుకులాన్వయ భూషణుని ఎదుటకెట్లు పోగలను? అందుకే ఆ మహాభాగులకు నమస్కరించి నిష్క్రమించాను. విష్ణు ఇంకా ఇలా వినిపించసాగాడు. గరుడ, శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి దర్శన భాగ్యం తన జీవన సహచరికైన దక్కినందుకు సంతోషించాడు. ఇక శార్ద మహత్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను విను. అమావాస్య దినాల్లో పితృగణాలు తమ వారింటి గుమ్మాల వద్ద వాయురూపంలో దిగి ఉండి శార్ధాలన నభిలషిస్తారు. సూర్యాస్తమయం దాకా వారు అలాగే ఉంటారు. సూర్యుడు అస్తమించిన శార్ధభోజనం లభించకపోతే నిరాశ పూర్తి నిశ్వాసాలను బరువుగా వెలారుస్తూ వెడలిపోతారు. కానీ తమ స్వజనాలను నిందింపరు, దూషించరు, శపించరు. అయినా వారి దీవెనలు లభించి మనిషికి ఇహపరాలలో పరమ సుఖం కావాలంటే ఏదో తద్దినం ఏడాదికొక మారు ముక్తసరిగా పెట్టేసి ఊరుకోకుండా ప్రతి అమావాస్య నాడు పితరులను ఉద్దేశించి శార్ధం పెట్టాలి. వారి ఆకలి దప్పులను తీర్చాలి. శాస్త్రం చెప్పిన విధంగా పితృజనులకు వారి పుత్రులు, బాంధవులు కూడా శార్ధకర్మలను సాంగోపసాంగంగా నిర్వర్తించి గయాతీర్థానికి ఒక మారైనా పోయి
పిండ ప్రదానం చేస్తే పితరులతో పాటు వారు కూడా బ్రహ్మలోక నివాసానికి అధికారులవుతారు. ఇక్కడ కానీ అక్కడ కానీ వారికి ఆకలి దప్పులు తీరకపోవడం ఉండదు. విద్వాంసులెన్నడూ ఈ శార్థాలను విస్మరించరాదు. వారు చెయ్యాలి, ఇతరుల చేత చేయించాలి. సమయానుసారం శార్థకర్మలు జరిగే ఇంటిలోకి ఏ దుఃఖము అశాంతి ప్రవేశింపచాలవు. పితరులను పూజించటం వల్ల, సంతృప్తి పరచుట వల్ల మనుష్యులకు ఆయువు, పుత్ర, యశ, స్వర్గ, కీర్తి, పుష్టి, బల, శ్రీ, పశు, సుఖ, ధన, ధాన్యాలన్నీ లభిస్తాయి. దేవకార్యానికన్నా పితృకార్యానికే మహత్వం ఎక్కువ. దేవతల కంటే ముందే పితరులను ప్రసన్నం చేసుకోవాలి. తమ తమ పితృగణాలను, దేవగణాలను, బ్రాహ్మణులను, అగ్నిని పూజించేవారు నన్ను పూజిస్తున్నట్లే వీటన్నిటిలో నేను పూజలు అందుకుంటాను. శార్థాల ద్వారా పిపీలకం నుండి బ్రహ్మదాకా అందరినీ ప్రసన్నం చేసుకోవచ్చు. గరుడ, ఈ శార్థకర్మ ఎంతమందిని ఎలా సంతోషపెడుతుందో ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. మనుషుల ద్వారా పెట్టబడిన శార్థాలలో నేలపై రాలిన అన్నపు మెతుకుల వల్ల పిశాచయోనులోనున్న పితరుల ఆకలి తీరుతుంది. శార్థ స్నానంలో తడిసిన వస్త్రాల నుండి నేలకు జారిన నీటి బిందువులతో వృక్షయోనిలో పడి ఉన్న పితరుల కడుపు నిండుతుంది. ఆ కార్య వేళ నేలపై పడిన గంధ జలాలు దేవత్వయోని ప్రాప్తి నొందిన పితరులను సుఖపెడతాయి. శార్థానంతరం బ్రాహ్మణులు చేతులు కడుగుకున్నప్పుడు నేల వ్రాలిన జలాన్నాలతో కుల బహిష్కృతులై శార్థకర్మకు కానీ ఏ సంస్కారానికి కానీ నోచుకొనక అలమటించు పితరులకు క్షుద్బాధ తరుగుతుంది. ఈ లోకంలో శార్థ నిమిత్తం ఇతరులకి ఇయ్యబడిన అన్నం, ధనం, ఇతరం ఏమైనా సరే పితరులకి చేరుతుంది. ఆడంబరంతో పనిలేదు. సామాన్యమైన ఆకుకూరలు, కూరగాయలు మున్నగు వాటితో యథాశక్తి ఎవరు శార్థం పెట్టినా వారి పితరులకు సంపూర్ణ తృప్తి కలుగుతుంది. శార్థ నుండే శార్థం వచ్చింది కదా. మృత్యువు తర్వాత ప్రాణికి మరొక శరీరం రావడానికి ఎంతకాలం పడుతుందో తెలుసుకునేలోగా తెలుసుకొనగోరువారు ఇది అంతమందికి ఒకేలాగుండదు. ధూమరహితమైన దీపం లాగా మనిషిలో వెలిగే ప్రధాన పురుషుడైన జీవాత్మ ఆ మనిషి పోగానే వాయువీయ శరీరాన్ని ధరిస్తాడు. ఒక మెట్టు మీద కాలుంచి మరొక మెట్టు మీద రెండవ కాలు పెట్టాక మొదటి మెట్టుని వదిలేసినట్లు శరీరి పూర్వ శరీరాన్ని వదిలేసి మరొక శరీరాన్ని ఆశ్రయిస్తాడు. ఆ మధ్యకాలంలో ఆత్మ గాలిలో ఉంటుంది కాబట్టి దానినే వాయవీయ శరీరధారణ అంటారు. ఒక శరీరంలోని ఇంద్రియాలన్నీ నిశ్చేష్టితాలై పోగానే జీవి ఆ శరీరాన్ని వదిలేస్తాడు. ఆ తరువాత ఆశ్రయించిన శరీరాన్ని కూడా వదిలేయవలసినదే. అనగా ఏ జీవికి ఏ శరీరం శాశ్వతం కాదు. అమ్మ కడుపులో పడిన జీవి ఆమె నుండి అన్నాదికములను గ్రహించి బలపడి దానిని వదిలి ఒక శరీరాన్ని ధరించి బయటికి వచ్చినప్పుడు గర్భమనే ఆశ్రయాన్ని పరిత్యజించినట్లే ఈ శరీరం బలహీనమైనప్పుడు దీనిని త్యాజించి వేస్తాడు. రెండు శరీరాల మధ్య ఉండే శరీరాన్ని అతివాహిక వాయువీయ శరీరమని విద్వాంసులు వ్యవహరిస్తారు. భూత ప్రేతాది శరీరాలు మనిషి పిండజ శరీరం స్థాయి ఒకటే. పుత్రాదులు ద్వారా దశగాత్ర పిండదానాలు ఇయ్యబడిన వారి పిండజ శరీరం వాయువీయ శరీరంతో ఏకాకరమైపోతుంది. పిండజర శరీరం కలవకపోతే వాయుజ శరీరం కష్టాల పాలవుతుంది. భగవద్గీత భావమే అనగా శరీరాన్ని వస్త్రంతో పోల్చుట. ఆత్మ నిప్పులో కాళ్ళదనుట, నీటిలో తడవదనుట గరుడ పురాణంలో ఇలా చెప్పబడింది. ఇక ఆలస్యంగా శరీరధారణ చేసే జీవాల సంగతి
చూడు, కొందరు జీవాత్మలకు పిండజ శరీరం రావడానికి సమయం పడుతుంది. మృతి చెందగానే వారు తమ కర్మల వల్ల నరకానికి వెళతారు. చిత్రగుప్తుని మాట మేరకు వారి కాలం అక్కడ గడుస్తుంది. అక్కడి యాతనలను తమ కర్మ కొద్దీ అనుభవించిన తరువాత పశు పక్షి యోనులలో వారు పుడతారు. శరీరం మీద మోహం మానవులకే ఎక్కువగా ఉంటుంది. శుభాశుభ కర్మలను ఇతర లోకాలలో భోగించాక అది పోతుంది. ఓ దేవాది దేవ, పాపిష్టి పనులకును మిక్కిలిగా చేశాక కూడా కొందరు మీ సన్నిధానాన్ని పొందారని విన్నాను. అదెలా సాధ్యం? మనిషికి మరలా దుఃఖ సంసర్గం ఉండకుండాలంటే ఏం చేయాలో ఆదేశించండి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.